చేస్తే అక్రమ తవ్వకాలు జరగలేదని బుకాయించిన జగన్ అడ్డంగా దొరికిపోయారు. తవ్వకాలు నిజమేనని నిపుణుల కమిటీ తేల్చింది. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. అనుచరులు అస్మదీయ కంపెనీల పేరుతో అడ్డగోలుగా దోపిడీ చేశారు. దరఖాస్తులు కూడా చేయలేదు. గనులు, పర్యావరణ అనుమతులు లేవు. భారీ యంత్రాలతో నదీ గర్భాలను తోడేసి గుల్ల చేశారు. న్యాయస్థానాల ఆదేశాలు బేఖాతరు చేశారు. వేల కోట్ల ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు తేలింది. ఏపీలో ఇసుక తవ్వకాలపై వాస్తవాలు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మే 16 వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్ఫ్రా, జీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి అని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలున్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల అలాంటిదేమీ లేరే, తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు ఏపీలో ఇసుక తవ్వకాలపై 2 రోజుల్లో అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదే రోజున కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న MOEF విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే గనుల శాఖ నుంచి మైనింగ్ అనుమతి, సియా నుంచి పర్యావరణ అనుమతి తీసుకోవాలి. కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ పొందాలి. అయితే జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా కంపెనీలు ఏ అనుమతి తీసుకోకుండానే నదుల్లోని రీచ్ల్లో ఇసుక తవ్వుకుని తరలిస్తున్నాయి. ఇది చట్టాలు, నియమ నిబంధనలకు విరుద్ధం. ఎన్నికలకు 2 రోజుల ముందు అంటే మే 11 వరకు తవ్వకాలు కొనసాగాయి. తర్వాత 16 వరకు తవ్వకాలు చేపట్టారు. మేం తనిఖీలకు వస్తున్నామని తెలిసి కొన్ని రీచ్ల్లో ఆ రోజు వరకు మైనింగ్ ఆపారు. మే 14న ఉమ్మడి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం రీచ్, స్టాక్ యార్డ్ లంకపల్లి రీచ్, రొయ్యూరు రీచ్, చోడవరం రీచ్, మున్నలూరు రీచ్లను, మే 15న ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తపల్లి, చింతపల్లి రీచ్, స్టాక్ యార్డ్, కొంగంటివారిపాలెం, మల్లాది, పొందుగుల రీచ్, వైకుంఠపురం రీచ్లను కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం రీచ్ లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇంకా దారుణం ఏంటంటే కనీసం పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. 2 టన్నుల బకెట్ సామర్థ్యం కలిగిన జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క రీచ్ లోనే 5 జేసీబీలను ఉపయోగించి తవ్వుతూ లారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నారు. దీన్ని జీసీకేసీ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. తనిఖీల సందర్భంగా రహదారి, క్వాష్ బిల్లులను ఫోటోలు తీసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని రీచ్ లో ప్రతిమ ఇన్ఫ్రా ఇసుక మైనింగ్ చేస్తోంది. ఆ కంపెనీలు ఎలాంటి అనుమతులు, ఆమోదాలు పొందలేదు అని తేలింది. సగటున కిలోమీటర్ పొడవైన 4-5 అడుగుల లోతున ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే ఆపాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆ తర్వాత మే 10నిచ్చిన ఆదేశాలను జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో గుంటూరుకు చెందిన నాగేంద్ర కుమార్ మే 15న ఈమెయిల్ ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేసిన ఫోటోలు, ఇతర ఆధారాలు సుప్రీంకోర్టుకు ఇచ్చారు. ఈ ఫోటోలు నిజమైనవే అని, అక్రమ తవ్వకాలు జరిగాయని కేంద్ర నిపుణుల బృందం తన నివేదికలో తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని ఇటు కలెక్టర్లతో అటు గనుల శాఖ తరపున నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నివేదికలు ఇప్పించారు. కానీ అవన్నీ పచ్చి అబద్దాలని, రాష్ట్రంలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని కేంద్ర నిపుణుల బృందం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, అఫిడవిట్లో పేర్కొన్నవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. మరి ఇప్పుడు కేంద్ర నివేదికపై ద్వివేది ఏమంటారో, కొత్తగా ఏ కథనం వినిపిస్తారో చూడాలి. అక్రమ ఇసుక మైనింగ్ లో జగన్ సర్కారు, దానికి కొమ్ము కాసిన అధికారులు సుప్రీంకోర్టుకు చెప్పినవన్నీ అబద్దాలేనని నిరూపించేలా కేంద్ర నిపుణుల బృందం నివేదికలు ఇవ్వడంతో అందరూ అడ్డంగా దొరికిపోయారు.